ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన యొక్క జనులని ఏర్పరచుకొని వారి ద్వారా అనేక క్రియలని జరిగించుచున్నారు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన యొక్క క్రియలని జరిగించుచున్న మనుషులని, తన యొక్క క్రియలని జరిగించుచున్న ఏ జీవులైనను వాటిని మనము చూసినట్లయితే అవి మిక్కిలి చిన్నవిగానే కనబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తన యొక్క కార్యములని జరిగించు నిమిత్తము భూమిలో ఉన్న గొప్పవారిని, తమను గొప్పవారని ఎంచుకొనుచున్న వారిని, తమ యొక్క జీవితములో శ్రేష్టమైన వారు, జ్ఞానులు, తమ యొక్క అనుభవములలో శ్రేష్ఠులు, దేవుడు తన యొక్క కార్యములని జరిగించగలుటకు అటువంటి వారిని ఏర్పరచుకొనటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే పరలోక రాజ్యములో కూడా పరలోక రాజ్యములో ప్రవేశించుచున్న వారిని గురించి యేసు ప్రభు చెప్పుచున్నప్పుడు పరలోక రాజ్యములో మిక్కిలి చిన్నవారు యోహాను కంటే గొప్పవారే ఉందురని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని ధ్యానించినట్లయితే దేవుడు ఎవరికి అభ్యంతరముని కలిగించకూడదని చెప్పుచున్నారంటే గొప్పవారిని గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుడు అభ్యంతరముని కలిగించకూడదని చెప్పటము కూడా ఈ చిన్నవారిలో ఎవరికైనా అభ్యంతరములని కలిగించినట్లయితే వారు ఏ విధముగా శిక్షింపబడవలనని చిన్నవారికి విరోధముగా అభ్యంతరములని కలిగించటముని గురించి చెప్పుచున్నారు. దీనిని బట్టి ధ్యానించినట్లయితే దేవుడు తాను జరిగించుచున్న గొప్ప కార్యములు భూమిలో ఉన్న చిన్నవారి ద్వారాను, చిన్నవి అనబడుచున్న చిన్న కార్యముల ద్వారానే దేవుడు తన యొక్క కార్యములని జరిగించుచున్నారు. రెండవదిగా, దేవుడు ఎవరి పక్షమున ఎవరికి తోడుగా ఉండురు, ఎవరికి పక్షమున ఉండి మాట్లాడుదురని మనము ధ్యానించినట్లయితే చిన్నవారి పక్షమునే ఉందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి మన యొక్క జీవితంలో మనల్ని మన ద్వారా దేవుడు క్రియ చేయవలనని కోరినట్లయితే కొన్ని సందర్భములలో నా ద్వారా ఏ క్రియని జరిగించకపోయినను పర్వాలేదని మనం అనుకొనొచ్చు ఉంటాము. కానీ మన యొక్క జీవితంలో మనము దేవుని ద్వారా ఏర్పరచబడిన తర్వాత నిష్ప్రయోజనమైన వారై ఉన్నట్లయితే దేవుని యొక్క నోటిలో నుండి వచ్చుచున్న మాటలు సోమరి అయిన చెడ్డదాసుడా అని పిలుచుచున్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము సాధారణమైన జీవితమును చేసి ఏదో నామకార్థముగా నడుచుకొనుచున్న అనుభవములో కాదు, మన యొక్క ఆత్మీయ జీవితములో దేవుడు కోరుచున్న ఒక ఉన్నతమైన జీవితముని చేయవలను. కొన్ని సందర్భములలో మనము బాప్తిసము తీసుకున్న తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితంలో కొందరి యొక్క జీవితంలో కొన్ని లిమిట్స్, కొన్ని హద్దులు పెట్టుకుంటారు. ఇంతవరకే జీవించాలి, ఇంతవరకే ప్రార్థించాలి, ఇంతవరకే ఐక్యతతో ఉండవలను, ఇంతవరకే లోకములో ఉన్న వారిని విడిచి ఉండవలను. ఇలా కొన్ని హద్దులు వారికే నియమించుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగని వారై సాధారణమైన జీవితముని చేయుచున్న వారు ఉన్నారు. మనమే మన యొక్క జీవితంని ధ్యానించవచ్చు. మనం బాప్తిసం తీసుకొని కొందరి యొక్క జీవితంలో చూసినట్లయితే
బాప్తీసము తీసుకొని ఎన్నో సంవత్సరములు గడిచిపోయి ఉంటుంది, కానీ వారి యొక్క జీవితంలో కొన్ని కార్యములని విడిచిపెట్టలేరు. విడువని పరిస్థితి. తమ యొక్క ఇంటిలో ఆటంకముల ద్వారానో, కొందరైతే తమ యొక్క జీవితంలో ఆత్మీయంగా ఎదగవాలని కోరుకొనుచు అనేక లోక సంబంధమైన కార్యములను విడిచిపెట్టాలని కోరినను వారికి అటువంటి తమ యొక్క జీవితంలో విడుదల లేని వారుగా కనబడుతున్నారు. కానీ కొందరైతే తమ యొక్క జీవితంలో అన్ని విధములుగా ఆత్మీయ జీవితమును చేయుటకు విడుదల ఉన్నది. వారిని ఈ లోక సంబంధమైన కార్యములను విడిచిపెట్టుటకు ఆటంకపరచు వారును లేరు. తమ యొక్క జీవితంలో లోక సంబంధమైన కార్యముల్లో ఉండవలనని బలవంతము చేయవారు లేకపోయినను బాప్తీసము తీసుకొని ఎన్ని సంవత్సరములు గడిచిననో ఆ అనుభవములో నుండి మారని వారు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవుడు మన యొక్క జీవితంలో ఇటువంటి అనుభవములని మార్చవాలని దేవుడు ఎవరిని ఎంచుకొనుచున్నారంటే మిక్కిలి చిన్నవారిని ఎంచుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే భూమిలో చాలా గొప్పవారిని అనుకొనుచున్న వారిని గొప్పవారితో ఓడిస్తే వారి జీవితంలో సిగ్గుపడరు. గొప్పవారితో ఓడించినట్లయితే వారి జీవితంలో అది పర్లేదు, నాకంటే గొప్పవారి ద్వారానే ఓడిపోయానని అనుకుంటారు. అందుకే దేవుడు ఈ గొప్పవారిని ఓడించిన నిమిత్తము గొప్పగా ఎంచుకొనుచున్న వారిని దేవుడు వారి యొక్క కార్యములని సింహాసనములో నుండి వారిని పడవేయ నిమిత్తము దీనులని మిక్కిలి చిన్న వారిని ఎంచుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క కార్యములని బట్టి మనల్ని మనమే ఎన్నడూ మిక్కిలి గొప్పవారిని ఎంచుకొనవద్దు. మన యొక్క జీవితంలో మన యొక్క ఆసనములని సింహాసనములని పైగా హెచ్చించవద్దు. మన యొక్క జీవితంలో మనమే గొప్పవారిని ఎంచుకొని లోకములో నుండి విడుదల పొందకపోతే చిన్నవారి ద్వారా మనము సిగ్గుపరచబడవలసిన సందర్భములు వస్తాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు దేవుని ద్వారా మొట్టమొదటిగా ఏర్పరచబడినవాడు. దేవుని ద్వారా ఏర్పరచబడినను తన యొక్క జీవితంలో యూదుల కొరకు తాను యూదుడు గనుక యూదుల నిమిత్తము తన యొక్క జీవితంలో అన్య జనులతో కలవకుండా తాను ప్రత్యేకముగా యూదు జనులు కనబడినప్పుడు ఒక విధముగా, లేనప్పుడు ఒక విధముగా జీవించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు పౌలు ద్వారా గద్దింపబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవాన్ని ధ్యానించి చూసినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం రక్షణ పొంది బాప్తీసము తీసుకొని ఎన్నో సంవత్సరములు గడిచిపోయి ఉన్నది. యూదులు ఎదుట ఒక జీవితము, అన్య జనులు ఎదుట ఒక జీవితముని చేయించిన అనుభవము చాలా మందిలో ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధానమునికి వచ్చినప్పుడు ఒక విధమైన జీవితము, ఒక విధమైన భక్తి. దేవుని సన్నిధానమునికి వచ్చినప్పుడు ఒక విధమైన మాటలు, దేవుని సన్నిధానమునికి వచ్చినప్పుడు ఒక విధమైన ప్రవర్తనలు. కానీ దేవుని యొక్క సన్నిధానముని విడిచి వెళ్ళిన తర్వాత వారి యొక్క మాటలు మారుచున్నది, వారి యొక్క అలంకరణలు మారుచున్నది, వారి యొక్క అలవాట్లు, ప్రవర్తనలు అన్నీ మారిపోవచ్చున్నది. ఈ అనుభవమే పేతురు యొక్క జీవితంలోనూ కనబడినప్పుడు ఆ సందర్భంలో పేతురు పౌలు ద్వారా గద్దింపబడి ఉన్నాడు. పేతురు పౌలు ద్వారా మారవలసిన సందర్భం వచ్చి ఉన్నది. ఒకవేళ కొన్ని సందర్భములలో మనం ఎప్పుడో బాప్తీసము తీసుకొని ఎంతో అనుభవం కలిగిన వారైనను మనలో ఉన్న కొరతలు, బలహీనతలు మిక్కిలి చిన్నవారి ద్వారా మనము గద్దింపబడతాము.
కారణము మన యొక్క జీవితంలో మనం మార్చబడకుండా ఉండటకు కారణమే మనల్ని ఏదో గొప్పవారని ఎంచుకొనిస్తున్నాము గనక మార్పు లేని వారుగానే ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క జీవితం మార్చబడ నిమిత్తము మిక్కిలి చిన్నవారై మనం మార్చబడాలి. లేని ఎడల మన యొక్క జీవితంలో ఏమాత్రం మార్పు కలగదు. దీనికి ఆధారముగా మనం ధ్యానించినట్లయితే దేవుడు తన యొక్క జనులని గురించి చెప్పుచున్నారు. చిన్న మంద భయపడకమని చెప్పుచున్నారు. తన యొక్క జనులని గొప్ప మందగా, భూమిలో గొప్ప సమూహముగా కాదు కానీ చిన్న మంద భయపడకమని తన యొక్క జనులని చూసి పిలుచుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించబోతున్న కార్యమే దేవుడు మిక్కిలి చిన్న వాటి ద్వారా దేవుడు చేసిన క్రియలని గురించే మనము ధ్యానించబోతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా నిర్గమకాండములో మనం చదివినట్లయితే అక్కడ దేవుడు మోసేని పంపించి ఇశ్రాయేలు జనులని దేశములో నుంచి పంపించవలనని మోసేని పంపించి ఫరోతో మాట్లాడవలనని అక్కడ పంపించినప్పుడు మోసే తాను చేసిన క్రియలు అన్నిటినీ చూసినట్లయితే మిక్కిలి చిన్నవాటితో ఫరో యొక్క అంతఃపురములో ఉన్నవారు ఎవరినూ చేయలేని కార్యములను చేసి ఉన్నారు. మొట్టమొదటిగా నిర్గమకాండములో 8వ అధ్యాయములో చదివినట్లయితే 16వ వాక్యము నుండి చదవండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వాక్యం. నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వాక్యము నుండి. జంతువుల మీదను ఉండెను, ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు తోళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయిను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సగునగాండ్లు వారు తమ యొక్క కర్రలని పడవేసినప్పుడు పాములుగా మారి ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు బేళ్లని పుట్టించి నేల మీద కొట్టినప్పుడు ఆ యొక్క బూడిది అవి బేళ్లగా మార్చబడినప్పుడు దానిని చెయ్యలేకపోయి ఇవి దేవుని శక్తి అని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క శక్తిని దేవుడు బయలుపరచుటకు ప్రారంభించినప్పుడు భూమి అంతయు పేళ్లతో నిండి ఉన్నది. అప్పుడు ఐగుప్తులో ఉన్న వారును ఫరో యొక్క అంతఃపురములో ఉన్న సగునగాండ్లు అందరూ ఇవి దేవుని శక్తి అని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మొదటి కార్యముని బట్టి చూసినట్లయితే ఫరో యొక్క జనులు, సైనికులు, సగునగాండ్లు వారి ఎదుట దేవుడు తన యొక్క శక్తిని బయలుపరుచుకున్నట్టుకు తాను ఉపయోగించుకుని ఉన్న మొదటి కార్యము వేళ్ళు. చిన్న కార్యం. వాటిని వారు తమ యొక్క జీవితంలో సృష్టించలేక పుట్టించలేకుండా పోయి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి దేవుడు తన యొక్క శక్తిని బయలుపరచు నిమిత్తము దేవుని యొక్క శక్తిని మించిన శక్తి భూమిలో ఏదీ లేదు. సగునగాళ్ళు, మంత్రవాదులు, చేతబడులు చేయుచున్నవారు ఎవరి వలన చేయలేని కార్యములని దేవుడు చేయగలరని దేవుని శక్తిని మిక్కిలి చిన్న వాటి ద్వారా దేవుడు నిర్మించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఈ పేళ్లని పుట్టించుచున్నప్పుడు ఈ సగునగాళ్లను వారును ప్రయత్నించి ఉన్నారు. భూమిలో కొన్ని సందర్భములలో తామును గొప్ప కార్యములని చేయవలనని
తమ యొక్క దుష్ట శక్తుల ద్వారా ప్రయత్నించినను దేవుని శక్తికి సమానమైన శక్తి ఏదీ లేదు. దానిని ఈ యొక్క కార్యముల ద్వారా మనము గ్రహించినట్లయితే మన యొక్క జీవితంలో మిక్కిలి చిన్నవారిగా మనం మారుచున్నాము. మిక్కిలి చిన్నవారిగా మార్చబడినప్పుడే దేవుడు మన ద్వారా గొప్ప కార్యములను చేయుచున్నారు. ప్రతి ఒక్కరి యొక్క ఈ అనుభవాలను ధ్యానించి చూసినప్పుడు దావీదు తన ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేసినప్పుడు దావీదు తన యొక్క జీవితముని గురించి తాను చెప్పుకొనుచున్న అనుభవము, నేను నా కుటుంబములో మిక్కిలి చిన్నవాడిని, నా యొక్క కుటుంబములో మిక్కిలి చిన్నవాడైన దావీదును దేవుడు ఎన్నుకొని ఉన్నారు. దావీదును తన యొక్క దృష్టిలో గొప్పవాడుగా కనబడటం లేదు. తన యొక్క దృష్టిలోనూ తాను గొప్ప మిక్కిలి చిన్నవాడుగానే ఎంచబడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమ యొక్క దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ ఎవరైతే తాము మిక్కిలి చిన్నవారిగా కనబడుచున్నారో వారి ద్వారానే దేవుని శక్తి బయలుపరచబడుతున్నది. వారి ద్వారా మాత్రమే దేవుడు తన యొక్క క్రియలని జరిగించుచున్నారు. వారితో మాత్రమే దేవుడు ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్పవారితో వేరే ఒక గొప్పవారు ఉండనక్కర్లేదు. మన యొక్క దేవుడు భూమి ఆకాశములు పట్టజాలనంత దేవుడు, మిక్కిలి గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన చిన్నవారితోనే ఉందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందు నిమిత్తమే ఇక్కడ ఈ మోసే తాను ఒక్కడే ఉండి దేవుని ద్వారా ఏర్పరచబడి తన యొక్క జీవితంలో తాను చేయుచున్న క్రియలని ఎగిప్తులో ఉన్న సగునగాండ్రుల అందరూ కలిసినలో చేయలేకపోయి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మొట్టమొదటిగా మనల్ని మిక్కిలి చిన్నవారై ఎంచుకొనినప్పుడు దేవుడు మన ద్వారా నిశ్చయముగా గొప్ప కార్యములని చేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ మిక్కిలి చిన్న వాటి ద్వారా దేవుడు చేసిన క్రియలని మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఈ 10 తెగుళ్ళు ఐగుప్తు మీద వచ్చి ఉన్న తెగుళ్ళన్నిటిని ధ్యానిస్తే మిక్కిలి చిన్న వాటి ద్వారానే చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఎవరును చేయలేని క్రియలు ఐగుప్తులో జరిపించబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిక్కిలి చిన్న వాటి ద్వారా దేవుడు ఐగుప్తులో నుండి వారిని విడిపించి ఉన్నారు. మనల్ని కూడా పాపములో నుండి, శాపములో నుండి, మన యొక్క జీవితంలో ఉన్న బంధకములో నుండి, బానిసత్వములో నుండి దేవుడు ఏ విధముగా విడిపించి ఉన్నారంటే గొప్ప గొప్ప మనుషులని తీసుకుని వచ్చి, పరాక్రమశాలులని, బలమైన వారిని తీసుకుని వచ్చి మనల్ని విడిపించలేదు. దేవుడు మనల్ని విడిపించినది దేవుని శక్తి ద్వారా, మిక్కిలి చిన్నవారి ద్వారానే విడిపించి ఉన్నారు. మనల్ని విడిపించుటకు రాజులని, మనల్ని విడిపించుటకు దేశంలో ఉన్న గనులని పంపించలేదు. మిక్కిలి చిన్నవారినే పంపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు తాను కూడా దేవుని ఎరుగక దేవునికి విరోధముగా ఉండి దేవుని ద్వారా సంధించబడిన తర్వాత తన యొక్క కన్నులు, తన యొక్క బంధకము ఎప్పుడు విడుదల పొంది విడిపింపబడి ఉన్నదంటే మిక్కిలి చిన్నవారైన అల్పులని చెప్పి ఉన్న తన యొక్క శిష్యులు అననీయాని పంపించి దేవుడు పౌలుని విడిపించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకున్న ప్రకారంగా కొందరికి జీవితంలో రక్షణ పొందుటకు, బాప్తీసము తీసుకొనుటకు, ఇంకా కొన్ని సంఘమునకు వెళ్ళుటకు కూడా అక్కడ ఉన్నవారు గొప్పవారా చిన్నవారా అని చూసేవారు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
బాప్తీసము తీసుకొనుటకైనను మన యొక్క జీవితంలో ఏ కార్యములని జరిగించటకైనను ఎక్కడికి వెళ్ళినను మిక్కిలి చిన్నవారి ద్వారానే దేవుడి క్రియ చేయుదురు. మనము గొప్పవారమని ఎంచుకొని ఎవరు ఇటువంటి ఆలోచన గొప్ప 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 స్థలమునకు వెళ్ళాలని, గొప్ప గొప్ప వారి యొద్దకు వెళ్ళవాలని ఎవరు కోరుకుంటారంటే తమ్మును గొప్పవారని ఎంచుకొనిన వారు. తమ యొక్క జీవితంలో మిక్కిలి చిన్నవారుగా తమ యొక్క జీవితంలో తమను ఎంచుకున్నట్లయితే గొప్ప గొప్ప వారి యొద్దకు వెళ్ళవాలని కోరుకోరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క మనసు ఈ విధముగా ఉన్నందున తమ యొక్క జీవితంలో గొప్ప గొప్ప వారిని కోరుకుంటారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సంఘములో అనుభవ రీతిగా సాధారణంగా జరిగే సంభవములను చూసినట్లయితే గొప్ప గొప్ప వారిని కోరుకొనుచున్న వారి యొక్క జీవితం మార్చబడి ఉండదు. మీరు కావాలంటే చూడొచ్చు. గొప్ప గొప్ప వారిని ఎవరు కోరుకుంటారో వారి యొక్క జీవితంలో ఒకవేళ బాప్తీసము తీసుకుని సంవత్సరములు గడిచి ఉంటుంది, కానీ జీవితం యొక్క స్వభావాలలో ఏ మార్పు కలిగి ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో గొప్పవారిని కోరుకొని గొప్పవారుగా మార్చబడవాలని కోరుకొనవద్దు. దేవుని సన్నిధానములో మిక్కిలి చిన్నవారుగా మార్చబడుటకు సమర్పించుకొనుదాము. అప్పుడే దేవుడు మన పక్షమున ఉందురు. అప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉండి క్రియ చేయుచున్న వారై ఉందురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుడు ఏర్పరచుకుని విధానములని కొన్ని కార్యములని ధ్యానించి చూసినట్లయితే మొట్టమొదటిగా సమూయేలుని దేవుడు ఇశ్రాయేలు దేశం అంతటికి రాజుగా, ఇశ్రాయేలు దేశం అంతటికి ప్రవక్తగా, యాజకుడుగా సమూయేలుని ఏర్పరచుకొనుచున్నప్పుడు సమూయేలుని గురించి తన యొక్క తల్లి మాట్లాడుచున్నప్పుడు చిన్నవారిని, మిక్కిలి చిన్నవారిని ఆయన లేవనెత్తుచున్నారని చెప్పుచున్నది. మొదటి సమయంలో మనం చదువుతున్నప్పుడు 2వ అధ్యాయము 7వ వాక్యం నుండి చదవండి. ఐశ్వర్యమును కలుగచేయవాడు, కృంగచేయవాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆయన దరిద్రులని లేవనెత్తువాడు ఆయనే. భూమిలో దీనులని, దరిద్రులని లేవనెత్తి వారిని గొప్ప స్థానములో, మహిమగల స్థానములో నిలబెట్టువాడును ఆయనే. దేవుడు గొప్ప స్థానములో ఉన్నవారిని తాను హెచ్చించి మహిమగల స్థానములో నిలబెట్టడం లేదు. మన యొక్క జీవితంలో మనల్ని గొప్పవారుగా మహిమగల స్థానములో నిలబెట్టవాలంటే మిక్కిలి చిన్నవారిని కోరుకొనుచున్నారు. ఈ హన్న తాను పొంది ఉన్న ఆశీర్వాదములను బట్టి తన యొక్క జీవితంలో ఏ విధముగా ప్రార్థించుచున్నదంటే మిక్కిలి చిన్నవారిని, దరిద్రులని లేవనెత్తువారని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొన్ని సందర్భములలో మన యొక్క ఉద్యోగములు, మన యొక్క చదువు, మన యొక్క అంతస్తులు, ఆస్తులు, జాతి, వీటిని బట్టి మనల్ని గొప్పగా ఎంచుకొనుచు ఉండవచ్చు. ఒకవేళ వీటిని బట్టి మనం గొప్పవారమని ఎంచుకున్నట్లయితే ఆ గొప్పతనంలోనే ఉంటారు, దేవుని ద్వారా హెచ్చింపబడరు. ఆ గొప్పతనములోనే జీవితకాలం అంతయు ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని ద్వారా హెచ్చింపబడటమును వారి యొక్క జీవితంలో పొందలేరు. అందునిమిత్తమే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చుచున్న మన యొక్క జీవితంలో మనల్ని దేవుడు గొప్పవారుగా మార్చవలనంటే మిక్కిలి చిన్నవారుగా మార్చబడవలను. మిక్కిలి
చిన్నవారుగా మనం మారవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు మంచి జ్ఞానమని కూడా దేవుడు ఎవరికి ఇస్తారంటే గొప్పవారికి ఇవ్వరు. జ్ఞానముని దేవుడు ఇచ్చుచున్నది ఎవరికంటే మిక్కిలి చిన్నవారికి ఆ జ్ఞానముని ఇచ్చుచున్నారు. సామెతల్లో మనం చదువుతున్నప్పుడు మిక్కిలి చిన్నవని ఎంచబడుచున్న జీవులు 4 గలదు, కానీ అవి మిక్కిలి జ్ఞానము గలది. మన యొక్క జీవితంలో దేవుడు ఎందుకు వాటికి అంత జ్ఞానమని, దేవుడు ఎందుకు మిక్కిలి చిన్నవిగా ఎంచబడి జీవించినను అంత జ్ఞానముని దేవుడు వాటికి ఇచ్చి ఉన్నారు. కారణము అవి మిక్కిలి చిన్నవి. ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఎంత గొప్పవారమో దానిని బట్టి జ్ఞానము కూడా మనలో ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో మనం ఇతరులకు పోల్చి, ఒకరితో ఒకరు పోల్చి, మనం ఒకరికంటే ఒకరు గొప్పవారమని ఎంచుకున్నట్లయితే ఎంతమంది కంటే ఎక్కువగా గొప్పవారని ఎంచుకుంటున్నారో అంత జ్ఞానం తక్కువ ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో తాము ఎంతమంది కంటే శ్రేష్ఠులము, గొప్ప వ్యక్తులమని అనుకొనుచున్నారో అంత బుద్ధిహీనంగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితంలో అందుకే ఒక వ్యక్తి చాలా జ్ఞానముగా సంపాదించి సమకూర్చుకొని తన యొక్క ప్రాణముని చూసి, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుమని చెప్పుచున్నప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి, బుద్ధిహీనుడా, ఈరోజు నీవు మరణించినట్లయితే ఎక్కడికి వెళుదామని అడిగి ఉన్నారు. తమ యొక్క జీవితంలో గొప్పవారు, నేను చాలా గొప్ప వ్యక్తిని అని తమ యొక్క ఉన్న ఆస్తులు, తమ యొక్క ఉన్న కార్యములని బట్టి లెక్కించవద్దు. దేవుని యొక్క దృష్టిలో బుద్ధిహీనులుగా మారిపోదాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దేవుని యొక్క దృష్టిలో మిక్కిలి జ్ఞానము గల వారిని ఎవరిని చేయుచున్నారంటే మిక్కిలి హీనమైన వారిని గురించి చేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రసంగిలో కూడా మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక దీనుడు తనకు మంచి జ్ఞానముతో దీనులై ఉన్నారని ప్రసంగి 9వ అధ్యాయము 14వ వాక్యం నుండి చదవండి. ప్రసంగి 9వ అధ్యాయము 14వ వాక్యం నుండి. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక చిన్న పట్టణముని ముట్టడి వేయుటకు ఒక గొప్ప రాజు వచ్చి ఉన్నాడు. కానీ ఆ గొప్ప రాజు యొక్క చేతిలో నుండి తప్పించినది ఒక దీనుడు, పేదవాడైన ఒక చిన్న జ్ఞాని. తానే ఆ దేశంలో, ఆ పట్టణంలో ఎంతోమంది గొప్ప గొప్పవారు ఉండవచ్చు, వారు రాజుల యొక్క చేతిలో నుండి విడిపించలేరు. వారికి ఈ పట్టణముని ముట్టడి వేసిన తర్వాత ఆ పట్టణముని రక్షించగలిగిన జ్ఞానము గొప్పవారికి లేదు. ప్రసంగిలో సొలొమోను చెబుతున్న ప్రకారముగా బీదవాడైన ఒక జ్ఞానము గల వ్యక్తి తన ద్వారానే ఆ పట్టణమునకు రక్షణ కలిగినది కానీ గొప్పవారి ద్వారా కాదు. గొప్ప వ్యక్తుల ద్వారా రక్షణ కలగలేదు. వారు ఒకవేళ అక్కడ రాయబడిన ప్రకారముగా ఆ మనుషుల్ని ఎవ్వరూ లెక్కించలేదు. అదే విధముగానే క్రైస్తవ జీవితంలో భూమిలో మిక్కిలి చిన్నవారుగా జీవించినప్పుడు ఒకవేళ భూమిలో ఎవరును మనల్ని గుర్తించకపోవచ్చు, భూమిలో మనల్ని ఎవరును లెక్క చేయకపోవచ్చు, త్రోసివేయవచ్చు, తృణీకరించవచ్చు, హీనముగా ఎంచవచ్చు. కానీ దేవుడు మనకే జ్ఞానమునిచ్చదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
దేవుడు గొప్పవారిని ఎంచుకొనటం లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు అక్కడ దేవుడు ఏర్పరచుకొనుచున్న వారు ఎవరు? దేవుడు ఏర్పరచుకొనుచున్న వారు ఎవరంటే మిక్కిలి అల్పులైన వారిని ఎంచుకొనుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యము నుండి చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని, నీచులైన వారిని దేవుడు సమాజంలో త్రోసివేయబడుచున్న వారిని ఎంచుకొనుచున్నారు. ఎందు నిమిత్తం అంటే జ్ఞానులని, బలవంతులని, పరాక్రమశాలులని సిగ్గుపరచు నిమిత్తము మిక్కిలి చిన్న వారిని ఎంచుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిక్కిలి గొప్ప జయముని మనము పరిశుద్ధ గ్రంథములో ధ్యానించినట్లయితే అబ్రహాము యొక్క ఇంటిలో ఉన్న కొందరు వారు వెళ్ళి 5 రాజులని జయించి, 4 రాజులు జయించలేని 5 రాజులని జయించి అక్కడ లోతుని అనేకులని తిరిగి తీసుకుని వచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గిద్యోను యొక్క జీవితంలో చూసినట్లయితే గిద్యోను ద్వారా దేవుడు ఒక రాజ్యమంతటిని జయించుటకు తాను ఎంచుకొని ఉన్న జనులు 300 మంది. తాను ఎంచుకొని ఉన్న వారు 300 మంది మాత్రమే. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిని తలక్రిందలుగా చేయుటకు దేవుడు భూమిలో సర్వలోకములో ఎన్నో కోట్ల కొలది జనులు ఉన్నప్పుడు తాను ఏర్పరచుకొని ఉన్నది 12 మందిని మాత్రమే. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ 12 మంది ద్వారా సర్వలోకమును యేసు ప్రభు యొక్క నామమును ఎరిగి ఉన్నది. ఆ కొంతమంది ద్వారా, మిక్కిలి చిన్నవారి ద్వారానే దేవుడు భూమిలో అంతవరకు ఎవరును చూడని, ఎవరును వినని, ఎవరును గ్రహించలేని కార్యములని దేవుడు జరిగించి ఉన్నారు. సాధారణముగా ఒక కట్టడము కట్టవలనంటే పునాదులు పెద్ద పెద్ద రాళ్లతో, గొప్ప గొప్ప రాళ్లతో కట్టుదురు. కానీ సంఘం యొక్క పునాది 12 మంది అపోస్తులతోనే ఉన్నది. గొప్ప గొప్ప రాళ్లతో కాదు, కానీ మిక్కిలి చిన్నవారి మీదనే ఆ యొక్క పునాదిని దేవుడు వేసి ఉన్నారు. కానీ దేవుని యొక్క నామము మహిమపరచబడి నిమిత్తము దేవుడు ఆ పునాదిని వేసి ఉన్నారు కనుక ఏ మనుషులను దానిని కదల్చలేరు. గొప్ప గొప్ప రాళ్ల మీద, గొప్ప గొప్ప వారి మీద పునాది వేసి గొప్ప గొప్ప వారుమని ఎంచుకొని వారి మీద కట్టబడుచున్న ఏది నిలబడటం లేదు. తుఫాను, గాలి, శోధనలు, పోరాటములు వచ్చిన వెంటనే వారి యొక్క అనుభవములు మారిపోతున్నాయి. భూమిలో గొప్పవారిని ఎంచబడినప్పుడు వారి మీద కట్టబడుచున్న ఏది నిలబడటము లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ అపోస్తలులు, ప్రవక్తల మీద పునాది వేయబడి దాని మీద కట్టబడుచున్న ఎవరును ఎన్నడూ కదల్చబడరు. మిక్కిలి చిన్నవాటి ద్వారానే దేవుడు గొప్ప కార్యములని, మిక్కిలి గొప్ప కార్యములను చేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు దేశములోనే మిక్కిలి చిన్న వయసు గలవాడే ఉండినను సొలొమోనుని దేవుడు ఏర్పరచుకొని గొప్ప కార్యములను చేసి ఉన్నారు. సొలొమోను యొక్క జ్ఞానము వంటి జ్ఞానము ఎవరికునూ లేకుండా పోయి ఉన్నది.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీటన్నిటిని బట్టి మనము ధ్యానించినట్లయితే మనము ఎప్పుడు మనల్ని తగ్గించుకొని మిక్కిలి చిన్నవారుగా ఎంచుకొనుచున్నామో అప్పుడే దేవుని క్రియ మనలో జరుగుతున్నది. అప్పుడు మాత్రమే దేవుడు మన పక్షమున ఉండును. మన మత్తయి సువార్తలో చదువుతున్న ప్రకారముగా ఆటంకములు అభ్యంతరములని కలిగించు వారి పక్షమును, అధికారములు ఫలవంతములైన అధికారముని చెల్లించుచున్న వారి పక్షమున దేవుడు ఉండరు. దేవుడు మిక్కిలి చిన్నవారి పక్షమునే ఉండురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిక్కిలి చిన్నవారిగా దేవుని యొద్దకు ఎవరైతే సమకూడుచున్నారో వారి పక్షమునే దేవుడు ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిలో ఏ కార్యముని బట్టి అయినను మనము గొప్పవారము కాము. భూమిలో జీవించుచున్న కాలములో మనల్ని గొప్పగా చెప్పుకొనుటకు మన యొద్ద ఏమీ లేదు. భూమిలో గొప్పగా చెప్పుకొనుచు ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములని మనం అనుభవించలేము. దేవుడు మన పక్షమున ఉండటమని మనము చూడలేము. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు గొప్పవారిని మనం ఎదురు చూస్తూ గొప్ప గొప్ప వారి యొద్దకు మనం వెళ్ళము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో మనము గొప్ప కార్యములని గొప్ప గొప్ప అనుభవములని కోరుకుని ఉండటము కంటే మనల్ని మనమే దీనులై తగ్గించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యములను చేయించున్నారు. చిన్న మంద భయపడకము, రాజ్యము నీ కొరకు సిద్ధపరచబడుచున్నదని రాయబడి ఉన్నది. దేవుడు రాజ్యముని దేవుడు ఎవరి కొరకు సిద్ధపరచుచున్నారు, ఎవరి నిమిత్తము రాజ్యము సిద్ధపరచబడుచున్నదని మనము ధ్యానించినట్లయితే మిక్కిలి చిన్న మందగా ఉన్న వారి ద్వారా. గొప్ప మంద, గొప్పవారు అని మనం ఎంచుకొని జీవించటము దేవునికి సిద్ధము లేని జీవితము. మనల్ని ఎంత మాత్రమును గొప్పవారిని ఎంచుకునవద్దు. దేనిలోనూ మనము గొప్పవారము కాము. ఎందుకంటే దేవుడు గొప్పవారిని తీసుకొని రారు. మన యొక్క జీవితంలో గొప్పవారిని దేవుడు ఏర్పరచుకొనరు. మిక్కిలి చిన్నవారిని ఏర్పరచుకొని, కానీ మిక్కిలి చిన్నవారిని ఏర్పరచుకొనిన తర్వాత గొప్పవారు, గనులు, జ్ఞానులు, బలము గల వారందరినీ సిగ్గుపరచు నిమిత్తము మనకు దేవుడు అటువంటి జ్ఞానముని, బలముని, ఆ యొక్క పరాక్రమముని, గొప్ప కార్యములని దేవుడు మనకిచ్చుచున్నారు. అందువలన మన యొక్క జీవితంలో ఏ విషయంలోనూ మనల్ని గొప్పవారమని ఎంచుకొనవద్దు. ఒకసారి మనం అందరం కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు మిక్కిలి చిన్నవారుగా మార్చబడుటకు సమర్పించుకొనుదాము. దేవుడు ఏర్పరచుకొని న్యాయాధిపతులుగా చేసిన వారు, రాజులుగా చేసిన వారు, దేవుడు ఏర్పరచుకొని ఉన్న ప్రవక్తలు అందరూ మిక్కిలి చిన్నవారే. దేవుడు ఎలీసాను ఏర్పరచుకున్నప్పుడు మిక్కిలి చిన్నవాడుగానే ఏర్పరచుకొని ఉన్నారు. ఇంకను దేవుడు ఏర్పరచుకొని ఉన్న ప్రతి ఒక్కరిని చూసినట్లయితే మిక్కిలి అల్పులైన వారిని ఏర్పరచుకొని ఉన్నారు. బబిలోన్ సామ్రాజ్యములో, బబిలోన్లో అధికారములో నిలబెట్టు నిమిత్తము మిక్కిలి చిన్నవారిని, యవనస్తులైన వారిని ఏర్పరచుకొని ఉన్నారు. ఐగుప్తు సామ్రాజ్యములో, ఎగిప్తులో పరిపాలించు నిమిత్తము మిక్కిలి చిన్నవాడైన యోసేపుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఎవరునూ దేనిలోనూ గొప్పవారు కారు. దానియేలుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. వారు దాసులై, బానిసలై ఆ స్థలమునకు తీసుకొని పోబడిన వారు. మరలా
దేవుడు యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరముని కట్టు నిమిత్తము మిక్కిలి చిన్నవారినే ఏర్పరచుకొని ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా మనల్ని మనమే మిక్కిలి చిన్నవారిని ఎంచుకున్నదము. ఎవరు కూడా ఎవరికంటే వారికంటే నేను గొప్పవాడునని వీరికంటే గొప్పవాడునని ఎంచుకునవద్దు. అందరికంటే నేను చిన్నవాడునని ఎంచుకున్నదము. అందరికంటే నేనే చిన్న వ్యక్తిని అని ఎంచుకున్నట్లయితే ఈ నిమిషము నుండి దేవుడు మనలో క్రియ చేస్తారు. అనేకుల యొక్క జీవితము మార్చబడకపోవటకు కారణమే ఒక వ్యక్తి కంటే మనం ఇంక గొప్పవారమని ఎంచుకోవటమే. అనేకుల యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడకపోవటకు కారణమే గొప్పవారమని ఎంచుకొనిసిన తలంపు. అందరిని కన్నులు మూసుకున్నదము. దేవుని సన్నిధానములో ఈ నిమిషము నుండి దేవుని క్రియ మనలో జరిపించబడ నిమిత్తము, దేవుని యొక్క గొప్ప కార్యములని దేవుడు మనలో జరిగించిన నిమిత్తము దీనులై తగ్గించుకొనుదము, దీనులై సమర్పించుకొనుదము. హల్లెలూయా, 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 హల్లెలూయా.